ప్రతిధ్వనికి స్వాగతం. లదాఖ్ సరిహద్దుల్లో మళ్లీ సైనిక కదలికలు పెరుగుతున్నాయి. వివాదాస్పద ప్యాంగాంగ్ సరస్సుపై చైనా రహస్యంగా వంతెన నిర్మిస్తోంది. గాల్వాన్, కైలాష్ రేంజ్ ఘటనల తర్వాత సరిహద్దుల్లో చైనా కృత్రిమ గ్రామాలు, రహదారుల నిర్మాణం ఉధృతం చేసింది. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా చేపట్టిన వంతెన నిర్మాణం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో లదాఖ్ సరిహద్దులో మన దేశ సైనిక సన్నద్ధత ఎలా ఉంది? కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనా పెడుతున్న కొర్రీలేంటి? దానికి దీటుగా భారత సైన్యాలు ఎలా సమాధానం చెబుతున్నాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు కల్నల్ వివి రావు గారు, విశ్రాంత సైనికాధికారి, లేహ్ బెటాలియన్ను కమాండ్ చేశారు. అలాగే సియాచిన్, గాల్వాన్, ప్యాంగాంగ్ ప్రాంతాల్లో సరిహద్దు భద్రతా దళాలకు ఈయన నాయకత్వం కూడా వహించారు. సార్ నమస్తే సార్. అండ్ మేజర్ భారత్ సింగిరెడ్డి గారు, విశ్రాంత సైనికాధికారి. సార్ నమస్తే సార్. రావు గారు చెప్పండి, లదాఖ్ సరిహద్దుల్లో చైనా సైనిక దళాల కదలికలు పెంచడం దేనికి సంకేతం అనుకోవాలి? గతంలో ఘర్షణలు జరిగిన ప్రదేశంలో ఇప్పుడు జాతీయ పతాకం ప్రదర్శించడాన్ని ఎలా చూడాలంటారు? ప్రస్తుతానికి ఈ జెండా ఆవిష్కరించడం, లేకపోతే జెండా చూపించడం, వీడియో సోషల్ మీడియాలో పెట్టడం, ఇదంతా కేవలం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనుకోవాలి. చైనా ఎప్పుడు కిందట 15 సంవత్సరాల నుంచి టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లోను, సిక్కింకి ముందర లడాక్ ఏరియాలోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్ద ఎత్తున తీసుకొస్తుంది. రోడ్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, హెవీ వెహికల్స్ మూవ్మెంట్కి ఏది కావాల్సి ఉంటే అది అంతా డెవలప్ చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే గల్వాన్ ఇన్సిడెంట్ అయిందో ఆగస్టులో మనం పెంగాంగ్సోకి దక్షిణంలో ఉన్న కొన్ని కొండలను పట్టుకున్నాం. దానివల్ల వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు తయారుగా లేరు. దానికి అది వాళ్ళని చాలా దెబ్బతీసింది. దానివల్ల వాళ్ళు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. బహుశా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుందని వాళ్ళ ప్రయత్నం అవ్వచ్చు. అంటే అసలే సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇలాంటి కొద్దిపాటి చర్యలను కూడా మనం సంక్లిష్టంగా చూస్తాము. ఇవి కవ్వింపు చర్యలే అనుకోవాలంటారా? లేదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పటి నుంచో డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది చాలా భారతం మనం అనుకుంటున్న ప్రదేశానికి, మన ప్రస్తుతం సైనికులు ఉన్న ప్రదేశానికి చాలా వెనుకాల ఉంది. ఇది మనం అంత కవ్వింపు చర్య కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ డెవలప్మెంట్ వల్ల ఫ్యూచర్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, సింగిరెడ్డి గారు, మనం గత 45 ఏళ్లుగా చూస్తే ఎప్పుడూ కూడా మనం గాల్వాన్ ఘర్షణలో కోల్పోయిన విధంగా సైనికులను కోల్పోలేదు. 20 మంది భారత సైనికులు మనం కోల్పోయాము. గాల్వాన్ అనుభవాల నేపథ్యంలో భారత వైపు నుంచి అసలు ఎలాంటి సన్నద్ధత అవసరం అంటారు? నమస్కారం అండి. చైనా ఇండియా గురించి మనం మాట్లాడే ముందు మనం ఒక్కసారి చైనా యొక్క కరెంట్ పరిస్థితి గురించి తెలుసుకోవాలండి. సో చైనా ఇవాళ మనకు 1962 అగ్రెషన్ ఎప్పుడైతే అయిందో ఆ వార్ని వదిలిపెడితే అప్పటి నుంచి 50 ఏళ్ళ తర్వాత ఇవాళ చైనా ఒక గ్లోబల్ పవర్గా, అంటే అంతర్జాతీయంగా అగ్రరాజ్యంగా ఎదిగే స్థితిలో ఉంది. రెండోది ఏంటంటే చైనాలో వాళ్ళ ప్రీమియర్ ఎవరైతే ఉన్నారో ఆయన 3rd టర్మ్కి ఇప్పుడు వెళ్తున్నారు. మూడోది చైనా ఇప్పుడు ఆర్థికంగా అంత గట్టిగా లేదు. ఈ మూడింటిని ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలండి. ఆ తర్వాత చైనా స్టేటెడ్ ఆబ్జెక్టివ్, స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్, నేషనల్ రీయూనిఫికేషన్ అనే అజెండా ఉంది వాళ్ళకి. దాంట్లో తైవాన్ని వాళ్ళు తమ దేశంలో కలుపుకోవాలి. ఇది కాకుండా ఇంకా ప్రపంచవ్యాప్తంగా చైనాకి అగెయిన్స్ట్గా యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఇవన్నీ కలిసి ఒక క్వాడ్ ఫోర్స్గా తయారయ్యి చైనా రాజ్యంగా నిల్చోకుండా ఎదుర్కోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. అండ్ అవి తైవాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. ఫస్ట్ ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఇన్ని రోజులు ఈ 70 సంవత్సరాలుగా చైనా ఎన్నడూ కూడా ఇండియాని ఒక థ్రెట్ లాగా చూడలేదు. అంటే పొరుగు దేశం, దాని జాగ్రత్త దాని ఉంది అన్నట్టే ఉంది. ఏ రోజైతే మనం ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా గ్రో అవ్వడం మొదలుపెట్టామో, ఏ రోజైతే మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ నేషన్గా నిలదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నామో, ఏ రోజైతే మనం కశ్మీర్లో పాలసీ చేంజ్ చేసి 370 తీసేసి లద్దాఖ్ని ఒక యూనియన్ టెరిటరీగా చేశామో, ఈ 2-3
అంశాలు ఏవైతే ఇండియా తలపెట్టిందో వీటన్నిటినీ చైనా తన ప్లేస్లో నుంచి చూస్తే పొరుగు రాజ్యం గట్టిగా అవుతోంది అని వాళ్ళు ఒక అవగాహనకు వస్తున్నారు. చైనా పాలసీ ప్రకారం ఏ రోజైతే పొరుగు రాజ్యం నాతో లేదో, ఏ రోజైతే పొరుగు రాజ్యం తన కొమ్ములు పొరుగుతుందని చూపించుకుంటుందో ఆ రోజు ఆ పొరుగు రాజ్యాన్ని తప్పకుండా అటాక్ చేసి నీ ప్లేస్, నీ స్థానం ఇది మాత్రమే అని చూపెడతారు. ఇది చైనా యొక్క స్టేటెడ్ పాలసీ. సో ఈ కాంటెక్స్ట్లో మీరు ఇవంతా చూస్తేనండి, మీరు ఒక ట్రెండ్ని చూడండి, ఒక యాక్షన్ని కాకుండా ఒక ట్రెండ్ని చూడండి. గత 2 ఏళ్లుగా చైనా ఏదైతే తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వచ్చిందో తమ ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకరమై ఉండే అవి. అంటే రోడ్లు కానివ్వండి, నేషనల్ హైవే 219 కానివ్వండి, లద్దాఖ్ని తిబెత్ని కలపడానికి వాళ్ళు చేసిన చర్యలు చూడండి, అదంతా వాళ్ళకి ఇంట్రెన్సిక్గా ఉండే. బట్ ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారో ఇవన్నీ తప్పకుండా ఒక యుద్ధానికి దారితీసే పరిమాణానికి బిల్డప్ చేసే విషయాలు ఇవన్నీ. సో వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ ఎక్సర్సైజెస్ చేయలేదు, ఇప్పుడు పర్మనెంట్గా వాళ్ళు తెచ్చి సోల్జర్స్ని డిప్లాయ్ చేశారు. వాళ్ళు పర్మనెంట్ స్థావరాలు కడుతున్నారు, ట్యాంక్స్ తీసుకొచ్చారు, మిసైల్స్ తీసుకొచ్చారు. సో డిప్లాయ్మెంట్ చాలా చాలా పెరిగింది. ఇవన్నీ ఒక ట్రెండ్గా చూస్తే, అంటే యాక్టివిటీ మ్యాట్రిక్స్లో పెట్టి మీరు అవన్నీ చూస్తే గత 2 సంవత్సరాలుగా వాళ్ళ యాక్టివిటీ ఇక్కడ ఆల్మోస్ట్ 2 నుంచి 3 ఇంతలు పెరిగింది. సో ఒక సింగిల్ ఇన్సిడెంట్ని తీసుకోకుండా 2 ఏళ్లుగా జరుగుతున్న సంఘటనలన్నీ తీసుకొని చూస్తే ఇవన్నీ చైనా ఇండియాతో ఒక యుద్ధానికి ప్రిపేర్ అవుతున్న సినారియో ఇదంతా. రావు గారు, ఇప్పుడు సరిహద్దుల్లో చైనా సైనిక గ్రామాలు, రహదారులు నిర్మిస్తోంది. ఇప్పుడు ప్యాంగాంగ్ సరస్సుపై వంతెన కూడా నిర్మిస్తోంది. అంటే దీనిపై మన ప్రభుత్వం స్పందన ఎలా ఉందంటారు? మన ప్రభుత్వం దీనికి ఎందుకంటే పెద్ద ఏమీ చేయలేదండి. ఎందుకంటే వాళ్ళ ఓన్ డెప్త్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నారు. ఈ పెంగాంగ్సో మీద వంతెన అన్నది అంత ఈజీ కాదు, కనీసం 5-6 సంవత్సరాలు పడుతుంది. కాకపోతే ఏంటంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతాది డెవలప్ చేసుకుంటూ ఉండవచ్చు. మనం కూడా నాకు తెలిసినంత వరకు మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కూడా మన దేశం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. మనకి లడాక్ వెళ్ళడానికి మెయిన్ 2 దారులు ఉన్నాయి. ఒకటేమో మనాలి నుంచి పైకి 2 రోజులు పడుతుంది, ఆ రహదారి బాగా ఇంప్రూవ్మెంట్కి వస్తుంది. మనాలి దగ్గర రోహతాంగ్ పాస్ అన్నది 24 అవర్స్ ట్రావెలింగ్కి ఇప్పుడు వీలు పడుతుంది, అంతకుముందు వీలు పడేది కాదు. అలాగే ఇంకో దారి శ్రీనగర్ నుంచి జోజిలా పాస్ మీదుగా వెళ్తుంది. అది కూడా వేగంగా 3 yearsలో పూర్తి చేయాలని చెప్పి అక్కడ టనెల్స్ కడుతున్నారు. ఆ టనెల్ కట్టిన తర్వాత మనకి 24/7 మనకి వెహికల్స్ కదిలే వీలు ఉంటుంది. ఈ 2 దారులు ఒకసారి 2-3 సంవత్సరాల్లో పూర్తి అయిపోతే మనకి లడాక్ ఎప్పుడు వెళ్ళాలన్నా, ఏ రాత్రి వెళ్ళాలన్నా ఏం గొడవ. ఇంకా 3వ దారి ఉందంటారా, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక బోర్డర్ ఏరియాస్లో కనెక్టింగ్ దారి ఉంది. కానీ అది మరీ అంటే చైనాకి మరీ పక్కలో బల్లంగా పెడుతుంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మనకు అవసరం కూడా లేదు. ఈ విధంగా మనకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. అలాగే టెలికమ్యూనికేషన్స్ 4G ఆల్రెడీ లడాఖ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటర్ సప్లై, గ్యాస్ సిలిండర్ల సప్లై, ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చైనా ఎప్పుడు ఆ గ్రామాలు కడుతుంది, కానీ అందులో ఉండడానికి మనుషులు ఎవరు ఉండరండి. ఎందుకంటే అది నివాసయోగ్యం కాదు, ఏదో చూపించడానికి ఒకవేళ ఎమర్జెన్సీలో ఆక్యుపై చేసుకోవడానికి సరిపోతుంది తప్పితే కానీ అవి ఉండడానికి పనికిరావు. ఓకే భరత్ గారు, ఇప్పుడు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకి చైనా పేర్లు పెట్టింది. వివాదాస్పద ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెంచుతున్న ఈ వైఖరికి భారత్ ఎలా సమాధానం చెప్తోందంటారు? రావు గారు, ఈ పేర్లు ఎప్పటి నుంచో ఉన్నాయండి, ఇవి కొత్త కాదు. చైనా మ్యాప్స్ లో ఎప్పటి నుంచో ఈ పేర్లు అన్ని వేరువేరుగా ఉంటాయి. మనం వీటి గురించి పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి భూభాగం ఎవరి చేతుల్లో ఈ రోజు ఉందో వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అది మనం గ్రహించాల్సిన పరిస్థితి. అంటే చైనా మ్యాప్ లో చూపిస్తుంది కదా, అంటే మన దాని నుంచి ఆక్యుపై చేసుకుంటున్నట్టుగా భావించకూడదంటారా?
అక్కర్లేదండి. దీన్నే కార్టోగ్రఫిక్ అగ్రెషన్ అని జనరల్గా ఒక వర్డ్ వాడతాం. ఈ కార్టోగ్రఫిక్ అగ్రెషన్లో మనకి మన ఇండియా చూపించే విధానంగా మనకి ఆఫ్ఘనిస్తాన్ తోటి బోర్డర్ ఉంది పఖాన్ కారిడార్ ద్వారా. కానీ మన చేతుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రాంతం లేదు. అలాగే చైనా కూడా ఏదైనా అరుణాచల్ ప్రదేశ్లో చూపించినా, లేకపోతే డోక్లాం ఏరియాలో భూటాన్లో కానీ ఎక్కడైనా చూపించినా కానీ అది మన కంట్రోల్లో ఉన్నంత వరకు మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో ఒక భాగం కింద కార్టోగ్రఫిక్ అగ్రెషన్ అంటారు. ఓకే భరత్ గారు, ఇప్పుడు చైనా తీసుకొచ్చిన కొత్త సరిహద్దు చట్టం ఏదైతే ఉందో దీనివల్ల దేశ ఉత్తర సరిహద్దుల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు అంటారు? చాలా కావచ్చండి. యాక్చువల్లీ దీన్ని బార్డర్లో అంటున్నారు. సో దీంట్లో ఫస్ట్ ఏంటండి, చైనా ఒక స్టేటెడ్ పాలసీ తీసుకొచ్చింది. మా సరిహద్దులని మేము కడుపుకోవడానికి మేము ఏమన్నా చేయగలుగుతాము అని. రెండోది ఏంటంటే, మా సరిహద్దులు అనే డెఫినేషన్ ఏంటి వాళ్ళు అది చెప్పట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గాల్వాన్ ఏరియా వాళ్ళు తమది అని అన్నారనుకోండి, గాల్వాన్ ఏరియాలోకి వాళ్ళు వస్తే అది వాళ్ళ రైట్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్కి వాళ్ళు వస్తే అది వాళ్ళ రైట్ అవుతుంది. కానీ మనం దానికి కౌంటర్ అటాక్ చేస్తే మనం ప్రొవకేషన్ చేసినట్టు అవుతుంది వీళ్ళ లా ప్రకారం. రెండోది, వీళ్ళు ఏవైతే డిఫరెంట్ రీసోర్సెస్ ఉన్నాయో వీళ్ళ దగ్గర, ఒకటేమో చైనీస్ పిఎల్ఏ ఆర్మీ, దాని తర్వాత వాళ్ళకి ఒక ఆర్మ్డ్ పోలీస్ ఉంది, అది కాకుండా వాళ్ళకి ఒక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో ఉంది. సో ఒకవేళ యుద్ధం అయితే ఆర్మ్డ్ పోలీసు మరి దాని తర్వాత పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో పిఎస్బి కూడా ఆపరేషన్స్లో హెల్ప్ చేయాలి అని ఈ లాలో తీసుకొచ్చారు. మూడోది, బ్రహ్మపుత్ర వాటర్స్ లాంటి రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యుద్ధం చేస్తే ఈ రీసోర్సెస్ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని కూడా ఒక పాలసీ తీసుకొచ్చుకున్నారు. సో బేసికలీ ఏంటంటే, యుద్ధం చేయడానికి ఏవైతే రీసోర్సెస్ని వాళ్ళు ఇంటెగ్రేట్ చేయాలో అండ్ ఉన్న రీసోర్సెస్ని ఎలా పెంచుకోవాలో ఇవన్నీ ఈ బార్డర్ లాలో తీసుకొచ్చారు. నేను అందుకోసమే అన్నానండి, ఒక ఇన్సిడెంట్ని సెపరేట్గా తీసుకోకుండా చైనా వేరియస్ ఇన్సిడెంట్సెస్ ఏవేవి తెస్తోంది, పాలసీ పరంగా, స్ట్రాటజీ పరంగా, డిప్లాయ్మెంట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ పరంగా, వెపనైజేషన్ పరంగా, డ్రిల్స్ పరంగా, ఇవన్నిటినీ మీరు ఒక టేబుల్ మీద పెట్టి చూస్తే ఇవన్నీ యుద్ధ సన్నాహాలు. అయితే దీనికి ఒక కారణం ఉంది. నేను ఈ యుద్ధ సన్నాహాలు అని ఎందుకు అంటున్నానో దీనికి ఒక కారణం ఉంది. చెప్పండి. భారతదేశం ఎప్పుడైతే గట్టిపడుతోందో భారతదేశం పైన చైనా యుద్ధం చేసి భారతదేశం చైనాని ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, లేక చైనా భారతదేశం మీద యుద్ధం చేసినప్పుడు క్వాడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అవి ముందుకు వచ్చి భారతదేశానికి హెల్ప్ చేయలేదనుకోండి, ఆ తరుణంలో చైనాకి రీజనల్ సూప్రిమసీ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. నన్ను ఈ రీజన్లో ఎవరు ఎదుర్కోలేరు, వాళ్ళకి ఈ పొజిషనింగ్ అవసరం. ఎందుకంటే ఏ రోజైతే వాళ్ళు ఏషియా రీజన్లో ఎదుర్కోలేని శక్తిగా అందరూ వాళ్ళని చూస్తారో ఆ రోజే వాళ్ళు ఒక గ్లోబల్ లెవెల్కి కూడా వెళ్ళి ఒక అగ్రరాజ్యంగా తమకు వాళ్ళు స్థాపించుకోగలుగుతారు. రెండోది ఏంటంటే, తైవాన్ని చైనాలో కలుపుకోవడానికి ఇవాళ చైనా డైరెక్ట్గా వెళ్లకుండా ఇండియాలో తమ సామర్థ్యాన్ని, శక్తిని చూపించుకుంటే భారతదేశమే మమ్మల్ని ఏమీ చేయలేదు, తైవాన్ నువ్వెంత అన్నది ఒక లెసన్ వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే, భారతదేశానికి కూడా ఒక లెసన్, మీరు వెళ్ళి క్వాడ్ని కలిశారు,
మీరు నాకు సపోర్ట్ చేయలేదు, నేను ఈ రాజ్యంలో ఉన్నవాడిని, ఈ రీజన్లో ఉన్న దేశాన్ని నేను నీ మీద వచ్చి అటాక్ చేసి నేను భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంటే నీ క్వాడ్ స్నేహితులు నీకోసం ఏం చేశారు? ఇది రెండో లెసన్. సో అండ్ ఇవి రెండు కంపల్షన్స్ చైనాకి. ఇది డిజైర్ కాదు, ఇది కంపల్షన్. భరత్ గారు, మరి టిబెట్ విషయంలో భారత్ చైనా దేశాల మధ్య ఉన్న అవగాహన ఎలాంటిదంటారు? ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు టిబెట్ వివాదం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? టిబెట్ మనం ఆల్రెడీ నెహ్రూ గారు ఉన్నప్పుడే మనం చైనాకు హ్యాండ్ ఓవర్ చేసామండి. అండ్ ఆ తర్వాత గత 35 సంవత్సరాలుగా మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ చాలా మనం పెంచుకుంటూ వచ్చాం. కానీ ఈ గత 2 సంవత్సరాల్లో చూసింది ఏంటంటే 40 సంవత్సరాల్లో మనం ఎంత రిలేషన్షిప్ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చామో అది చైనా అన్ని తుంగలో తొక్కేసింది. అంటే డెలిబరేట్గా 40 ఏళ్ల రిలేషన్షిప్ నాకు అవసరం లేదు, ఈ రోజు మాత్రం నేను నిన్ను డిఫరెంట్గా ట్రీట్ చేస్తాను అని ఇండియాకి చాలా బలంగా ఒక మెసేజింగ్ చేస్తోంది చైనా. ఓకే, సో రైట్ అండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ టిబెట్ ఈజ్ అ నాన్ ప్లేయర్. ఓకే, బివి రావు గారు, గతంలో చికెన్ నెక్ ప్రాంతంలో భూటాన్ సరిహద్దులో ఏర్పడిన వివాదం ఏదైతే ఉందో అది ముగిసింది అనుకోవాలా, లేక చైనా తాజా వైఖరితో మళ్లీ రాజుకునే అవకాశం ఉందంటారా? అది ఫస్ట్ ఆ డోక్లాం ఇష్యూ ఎప్పుడు ముగిసింది అనుకోలేము. ఉదాహరణకి క్రిందటి సంవత్సరం భూటాన్లో ఒక ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకుంది. అదే మీరు చెప్పినట్టుగా ఒక విలేజ్ కన్స్ట్రక్షన్ రిపోర్ట్ వచ్చింది. అది డోక్లాం ఏరియాకి కేవలం 9 కిలోమీటర్ల దూరం. అలాగే ఎప్పటి నుంచో మన తవాంగ్ అనే ప్రదేశానికి దగ్గరలో కింద దక్షిణ భూభాగంలో భూటాన్ ఏరియాలో ఒక పార్క్, నేషనల్ పార్క్ ఉంది, సాంగ్చక్ అంటారు. సాంగ్చక్ నేషనల్ పార్క్ ఉంది. ఆ నేషనల్ పార్క్ వరకు అంటే మనకి అస్సాంకి కలిపే సన్నటి దారి వరకు చైనా క్లెయిమ్ చేస్తుంది. సో డోక్లాం ఇష్యూ 73 రోజుల తర్వాత అక్కడ ముగిసిపోయింది, అక్కడ ఏదో మామూలుగా అంత సమస్య పోయింది అనుకోవడానికి వీల్లేదు. అది మనకి బంగ్లాదేశ్కి చైనాకి మధ్యలో ఉన్న భూభాగం పల్చగా ఉండడంతో అది ఎప్పుడు స్ట్రాటజిక్గానే ఉంటుంది. చైనా ఎప్పుడు ఆ ఇష్యూ వదలలేదు. చైనా తోటి మనం గుర్తుపెట్టుకోవాలండి, వాళ్ళు చాలా వందల సంవత్సరాలు ఆలోచిస్తారు, మనలాగా కేవలం 10-20 సంవత్సరాలు ఆలోచించారు. వాళ్ళు ఎప్పుడు ఇష్యూ సెటిల్ చేయలేదు, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో కూడా మీకు ఎప్పుడు ఇష్యూ సెటిల్ అవ్వదు. సుబాన్సరీ రివర్కి దక్షిణ భూభాగం వరకు వాళ్ళు అడుగుతూనే ఉంటారు. తవాంగ్ వాళ్ళదంటారు, తవాంగ్ మొనాస్ట్రీ వాళ్ళదంటా ఉంటారు. తవాంగ్ మొనాస్ట్రీ ఒకప్పుడు దలైలామాకి ట్యాక్స్ పే చేసింది కాబట్టి అది మా భూభాగం అంటారు, అంతేనే. ఓకే, భరత్ గారు, ఇప్పుడు భారత్ చైనా రెండు కూడా ఎప్పుడు పోటాపోటీగా రెండు దేశాలు ఇరువైపులా పెద్ద ఎత్తున సైన్యాలు మోహరిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో దూకుడుగా జరుగుతున్న ఈ పరిణామాలు అదుపులోనే ఉన్నాయంటారా? ఇప్పటి వరకు అయితే అదుపులోనే ఉన్నాయండి, దీంట్లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే లద్దాఖ్ ఏరియాలో చైనా ఎంత బిల్డప్ చేసిందో దానికి సమానంగా మన బిల్డప్ కూడా ఉంది. అండ్ చైనానే బిల్డప్ చేస్తూ కూర్చోలేదు, చాలా డైనమిక్గా ఇండియా కూడా తన ట్రూప్స్ని డిప్లాయ్ చేస్తూ వచ్చింది. ఒక 2 పర్వత డివిజన్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ టైం మన హిస్టరీలో మనం అంత హైట్స్లలో ఆర్మర్డ్ అంటే ట్యాంకులు, యుద్ధ ట్యాంకులను కూడా మనం మోహరించాం అక్కడ. ఇది కాకుండా 1962లో మన ఎయిర్ ఫోర్స్ అనేది ఇన్వాల్వ్ కాలేదు. ఈసారి మన ఎయిర్ ఫోర్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉంది ఈ బిల్డప్లో. సో సైనిక పరంగా చూస్తే, ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే, బ్యాటిల్ హార్డెండ్ ట్రూప్స్ పరంగా చూస్తే ఇండియా ఆ తర్వాత చైనా లద్దాఖ్ ఏరియాలో సమానంగా ఉన్నారు.
సో ఇన్ఫ్యాక్ట్ మీరు అడిగిన దానికంటే ఒక విషయం ఎక్కువ చెప్పాలంటే చైనా భారతదేశాన్ని లద్దాఖ్లో మిలిటరీగా ఓడగొట్టలేదు. సో చైనా ఒకవేళ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే తప్పకుండా చైనా ఒక సైబర్ వార్ఫేర్ కూడా స్టార్ట్ చేస్తుంది. సో సో ఇండియాను ఓడగొట్టాలంటే మిలిటరీ పరంగా కాకుండా, సో కైనెటిక్ వార్ఫేర్ అంటారు, కైనెటిక్ వార్ఫేర్ కాకుండా సైబర్ వార్ఫేర్ కూడా వాళ్ళు అనుబంధంగా చేస్తారు తప్పకుండా. సో అది యాక్చువల్లీ ఇంకా పెద్ద డేంజర్ అండి. ఎందుకంటే అది లద్దాఖ్ ఏరియానే కాకుండా మన మన కీలకమైన స్థావరాలు ఏవైతే ఉన్నాయో, మన బాంబేలో స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ ఉన్నాయి, ఆల్ దీస్ విల్ బి అండర్ అటాక్ ఫ్రమ్ అ సైబర్ వార్ఫేర్ పర్స్పెక్టివ్. సో ఆపరేషన్స్ పరంగా ఓన్లీ లద్దాఖ్ని చూడొద్దండి. కాన్ఫ్లిక్ట్ ఒకవేళ అయితే ఇండియా చైనా మధ్యలో లార్జర్ ఎకానమీ కూడా వాళ్ళు దెబ్బతీసేందుకు తప్పకుండా ట్రై చేస్తారు. బట్ ప్రత్యేకంగా మీరు ప్రశ్న ఈ బ్రిడ్జ్ గురించి అడిగారు కాబట్టి చూడండి, నంబర్ 1, వాళ్ళు బ్రిడ్జ్ కట్టింది వాళ్ళ ఏరియాలో కట్టుకున్నారు ఫస్ట్. రెండోది, యుద్ధం జరిగినప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ జరుగుతుంది అని తెలుసు, కానీ ఎప్పుడు జరుగుతుంది, ఎంత తొందరగా జరుగుతుంది అనేది తెలియదు. సో దీన్ని సర్ప్రైజ్ అండ్ స్పీడ్ ఆఫ్ ఆపరేషన్స్ అంటాం. ఓకే, ఈ బ్రిడ్జితో మనకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఒకవేళ అటాక్ చేయాలి అనుకుంటే వాళ్ళ స్పీడ్ ఆఫ్ ఆపరేషన్స్ పెరుగుతాయి. కానీ మీరు దీన్ని వేరే రకంగా కూడా చూడొచ్చు. ఆ బ్రిడ్జితో చైనా ట్రూప్స్ ఎంత తొందరగా ఇటువైపు రాగలుగుతాయో అదే బ్రిడ్జ్ మనం ఆక్యుపై చేసుకుంటే మనం కూడా అంతే తొందరగా ఆ బ్రిడ్జ్ మీద మనం అవతలికి వెళ్ళొచ్చు. ఓకే, సో మనం కూడా అంతే తొందరగా అవతల వైపు వెళ్ళొచ్చు. ఓకే, సో చైనా మన కోసం బ్రిడ్జ్ కట్టింది అని కూడా అనుకోవచ్చు మనం. రైట్ అండి. రావు గారు, ఇవన్నీ చాలా టాక్టికల్ అండి. సో రావు గారు, ఇప్పుడు 2 దేశాల సరిహద్దుల్లో నిస్సైనిక ప్రాంతాల నిబంధన ఎక్కడైనా ఉల్లంఘనకి గురవుతోందంటారా? చైనా సైన్యాలు పూర్తిగా సహకరిస్తున్నాయా? ఫస్ట్ ఈ కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలండి. నిస్సైనిక ప్రాంతాలంటూ ఇండియా చైనా మధ్యన లేనే లేదు. ఈ డీమిలిటరైజ్డ్ జోన్ అన్నది నాటో ఏరియాస్ లోను, సౌత్ నార్త్ కొరియా మధ్యలోను ఇటువంటి చోట్ల నడిచినాయి. లేకపోతే సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ లో నడిచినాయి. కానీ ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా మధ్యన ఇటువంటి ప్రదేశాలు లేనే లేవు. మన అన్ని ఐబాల్ టు ప్లాన్. 1993లో ఎప్పుడైతే ఇండో చైనా పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ అయిందో అందులో ఒక ఒప్పందం వచ్చామండి. ఏమిటంటే బోర్డర్ దగ్గరికి వెపన్స్ తీసుకెళ్ళకూడదు, ఉట్నే పెట్రోలింగ్ చేయొచ్చు. అది ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉందండి. ఇండియా నాది బోర్డర్ ఇంతవరకు ఉంటుంది, అక్కడి వరకు మనం పెట్రోలింగ్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు వస్తారు, వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం వాళ్ళు ఇక్కడ పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఇదిగో నిన్న ఫ్లాగ్ చూపించినట్టు అక్కడ ఏవో సామాన్లు అవన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఇది మా భూభాగం అన్నట్టుగా కొంచెం బిహేవియర్ చూపించి వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ జనరల్గా కలవరు, బహుశా కావాలని బోర్డర్ మీటింగ్స్లో వీటిలో కూడా డిసైడేషన్. సో ఈ డీమిలిటరైజ్డ్ జోన్ అన్నది కాన్సెప్ట్ మన ఇండియా చైనా బోర్డర్లో లేనే లేదు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏంటంటే 2 లైన్లు ఉన్నాయి. ఆ ముందరకున్న లైను మనం అనుకుంటాం, వాళ్ళ తరఫు నుంచి ఈ లైను వాళ్ళది అనుకుంటారు, అంతే. ఈ రోజుని లడాఖ్లో ఎక్కడైతే డిప్లాయ్మెంట్ అయ్యిందో అక్కడ మాత్రం కొంచెం వివాదం జరుగుతుంది. మిగతాది అరుణాచల్ ప్రదేశ్లోను, సిక్కింలోను ఈ ఎల్ఏసి ఇలాగే నడుస్తుంది. సో అందుకని చెప్పి ఏదో ఉల్లంఘన జరిగిపోయింది అనడానికి లేదు. ఎందుకంటే అసలంటూ ఇద్దరు అగ్రి చేసిన ఒక కామన్ బౌండరీ లేదని. ఓకే, అది చాలా మిస్కన్సెప్షన్. ఇండియా పాకిస్తాన్ మధ్యలో లైన్ ఆఫ్ కంట్రోల్ అని అక్కడ యాక్చువల్గా ఇద్దరు బోర్డర్ మీటింగ్స్ లో ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు, ఇది ఎక్కడి వరకు నువ్వు ఉంటావు, ఎక్కడి వరకు మేము ఉంటాం అన్నది. అది ఉల్లంఘన అయితే క్లియర్ కట్ లైన్ ఆఫ్ కంట్రోల్. కార్గిల్లో ఉల్లంఘన అయినప్పుడు కార్గిల్ వార్ తర్వాత మళ్ళీ మనం వెనక్కి తీసేసుకున్నాం ఆ ఏరియా. కానీ చైనా తోటి మాత్రం ఇది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఏరియా తీసుకుంటే అది తీసేసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉండిపోయి.
అదే మన దగ్గర ఏదైనా ఏరియా ఉంటే అది మన దగ్గర ఉంది. ఇంకొక విషయం నేను చెప్పాల్సింది నేను అనుకున్నది ఏంటంటే, చైనాకి మెయిన్ ఎనిమీ ఫ్యూచర్లో అవ్వబోయేది ఇండియా. మీరు 86కి వెళ్తే ఎప్పుడైతే సుమ్రావదం చూలో మనకి గొడవలు అయినాయో, మన ఆఫ్ ట్రైడెంట్ మొదలెట్టామో, అప్పటి నుంచి ఏంటంటే వాళ్ళు మెయిన్ ఎనిమీ ఫ్యూచర్లో ఇండియా. కానీ ఒకప్పుడు మనల్ని వీక్ అనుకున్నారు. అందువల్ల ఏంటంటే తైవాన్ ఎప్పుడైతే అటాక్ చేస్తారో వాళ్ళకి మెయిన్ ఎయిమ్ తైవాన్ అటాక్ తీసుకోకుండా వాళ్ళు సూపర్ పవర్ అవ్వలేరు. ఆ తైవాన్ తీసుకున్నప్పుడు అమెరికా వాళ్ళు భూభాగం నుంచే అటాక్ చేయాల్సి ఉంటుంది. అది ఓన్లీ ఇండియా నిజంగా హెల్ప్ చేయాలి. అందుకని ఇక్కడ టెస్ట్ మన మీద ప్రెషర్ పెట్టడానికి చూస్తున్నారు. రైట్. భరత్ గారు, ఒక బ్రీఫ్గా చెప్పండి, చైనా సైనిక వ్యూహాలకు ధీటుగా భారత్ ఎలాంటి విధానం అమలు చేయాలంటారు? ఒక్క వర్డ్లో చెప్పండి సార్. ఇది ఒక డెవలపింగ్ గేమ్ అండి. సో చైనా చేసే అగ్రెషన్కి ధీటుగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, మన సైనిక కేపబిలిటీ పెంచుకోవాలి. అది ఆల్రెడీ మనం చేసి పెట్టాం. సో మిలిటరీగా ఏదైతే మనం రెస్పాన్స్ ఇవ్వాలో దానికి మనం రెడీగా ఉన్నాం తప్పకుండా. అయితే నేను ఇంతకుముందు సైబర్ వార్ఫేర్ గురించి మాట్లాడాను. మన సైబర్ వార్ఫేర్ కేపబిలిటీ అంత గొప్పగా లేదు. సైబర్ వార్ఫేర్ డిఫెన్స్లో మనకు తప్పకుండా ఈ క్వాడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కాక, అంటే జపాన్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, యూఎస్ కానివ్వండి, ఆ తర్వాత ఫ్రాన్స్, యూకే కానివ్వండి, ఎవరితోనైతే మనం చాలా చాలా సత్సంబంధాలు పెంచుకుంటున్నామో ఇప్పుడు, సైబర్ వార్ఫేర్లో మనకు హెల్ప్ తప్పకుండా కావాలి. అండ్ ఈ అసోసియేషన్స్, రిలేషన్షిప్స్ ఏవైతే అవుతున్నాయో ఇప్పుడు అవి కీలకమైనవండి. రైట్ అండి. చర్చలో పాల్గొన్న రావు గారు, భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.